చాలా ఈజీగా ఇట్లా ఎవరి వాళ్ళు వేసుకోవచ్చు. నిన్న హెయిర్ ప్యాకప్లో వేసిన కొంచెం బ్రౌన్గా ఉన్నాయి హెయిర్స్. ఎలా ఉందనే నా కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు ఇట్లా మంచిగా సింపుల్గా అలా చిన్న జుట్టు ఉన్న వాళ్ళు హెయిర్ స్టైల్ ఎట్లా వేసుకుని ఆ చిన్న క్లిప్స్ ఎక్కువ పెట్టుకోకుండా ఎట్లా హెయిర్ స్టైల్ చేసుకోవాలో చెప్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఎవరైనా చల్లిపోక చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని వరకు చూడండి. ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా, హెయిర్ స్టైల్ మీద ఒపీనియన్ అనేది మీరు నా కామెంట్లో చెప్పండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చాలా ప్రగతి ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా హెయిర్స్ని స్టైల్ చేసుకోవాలి. అట్లా వేస్తే మన లుక్ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది. అది నేను బాగా నమ్ముతా. సో ఇప్పుడు మంచి చిక్కు లేకుండా వేసుకొని ఇక్కడ నుండి హెయిర్ పార్టీషన్ తీసుకోవాలి. తీసుకొని మంచిగా చిక్కులు లేకుండా మనం ఎంత నీట్గా జుట్టు వేసుకుంటే అంత మంచిగా అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇట్లా ఇట్లా తీసుకున్న తర్వాత చిన్న రబ్బర్ బ్యాండ్ తోటి ఇక్కడ టై చేయాలి. ఇట్లా కొంచెం ఎక్కువ వేస్తున్న వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది. వేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా వేసుకొని ఈ హెయిర్స్ని కొంచెం ముందని తర్వాత వీటిని టర్న్ చేయాలి. ఇట్లా టర్న్ చేసి వీటిని ఇట్లా సెట్ చేసుకో. ఇట్లా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మనం ఎంత నీట్గా సెట్ చేసుకుని అంత బాగుంటుంది. తర్వాత కొంచెం వీడియో కనిపిస్తలేదని నేను మామూలుగా సెట్ చేసిన తర్వాత ఇట్లా పార్టీషన్ తీసుకొని వీటి ఇట్లా హోల్డ్ ఇట్లా చేసుకోవాలి. చేసుకొని బాగా ఇట్లా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఇక్కడ పెట్టుకున్న కింద ఇక్కడ పిన్ తోటి సెట్ చేసుకోవాలి. తర్వాత అన్నీ ఒకసారి మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ తీసుకోవాలి హెయిర్స్. ఇంతకు ముందులానే సేమ్ ఇట్లానే ఇట్లా టర్న్ చేసుకుంటూ సేమ్ ఇదే ప్లేస్లో ఇట్లా క్లిప్ తోటి సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ ఇట్లా ఇది మనం ఎవరి వాళ్ళకి అండ్ కాకుండా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేస్తే
ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ హెయిర్స్ ఇట్లా బాగా కనిపిస్తాయి, ఇలా కనిపించట్లేదు అవన్నీ మంచిగా పక్కన వాళ్ళకైతే మంచిగా తెలుస్తుంది కదా. వేసే వాళ్ళకి ఓన్ వేసుకునే కంటే వేరే వాళ్ళ హెల్ప్తో చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది ఈ జుట్టు. ఈ సైడ్ కూడా సేమ్ ఇట్లనే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొన్ని హెయిర్స్ తీసుకొని ఇప్పుడు ఇట్లా ఇలా ఇట్లా ఇటు సైడ్ 2 తీసుకున్నాం, ఇటు సైడ్ 2 తీసుకున్నాం కదా. అవన్నీ ఒకసారి తీసుకొని అవి ఇక్కడ ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తోటి సెట్ చేసినాం కదా. ఇవి కూడా అన్నీ తీసుకొని ఈ క్లిప్ తోటి మనం సెట్ చేసుకుంటే హెయిర్ స్టైల్ అనేది అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మనం ఎవరి హెల్ప్ తీసుకోకుండా మనకే మన హెయిర్స్ని మనం హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు ఈజీగా. ఇట్లా పిన్ తీసేస్తున్నాం. పిన్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఈ ఫోల్డ్ చేసినా